కాబట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7లో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. సాధకము చేసుకోవడం అంటే ఏం చెప్పానండి? ఏం చెప్పాను? ఎక్సర్సైజ్, సాధన చేయుట. ఈ సాధన చేయుట అనేది భక్తి జీవితంలో కూడా మనకు అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తి జీవితంలో, ఈ దయనొందినటువంటి జీవితంలో ఆరోగ్యం కొరకు కూడా ఏం చేయాలండి? వాకింగో, జాకింగో, రన్నింగో, ఫుట్బాలో, ఖోఖో ఏదో ఆడతారు కదా, వాలీబాలో, క్రికెటో. ఎందుకు అంటే అలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అలాగనే ఆత్మీయ జీవితంలో, భక్తి విషయంలో కూడా ఇటువంటి ఎక్సర్సైజ్ తప్పనిసరి. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పౌలు చెప్తున్నాడు ఏమనంటే, దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొను. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14లో కూడా ఆయన చెప్పాడు, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారై ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ జ్ఞానేంద్రియాలట? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. మార్తమ్మ గారు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలంటే అసలు జ్ఞానేంద్రియాలంటే ఏంటి? చెప్పండి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇంకా నాలుక, తర్వాత చర్మం. ఇది జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు సాధకము చేయబడ్డాయట. కనుక వీళ్ళకట దేవుని యొక్క బలమైన ఆహారం, బలమైనటువంటి ఆహారం అంటే లోతైన మర్మాలు, ఇహలోక మర్మాలు, పరలోక మర్మాలు, భవిష్యత్ మర్మాలు, వాక్యము, వాక్య భావము బాగా అర్థమవుతాయట. అందుకే వినుటయందు మీ చెవులు కూడా సాధకం చేయాలి. చదువుటయందు, దేవుని యొక్క నామాన్ని స్తుతించుటయందు, ప్రకటించుటయందు, సత్యమును గురించి మాట్లాడుటయందు, ఇవన్నీ కూడా సాధకము చేతనే సాధ్యం. ఏంటి మీకు కూడా తెలుసా? ప్రతి దానికి ఎక్సర్సైజ్ ఉంటుంది. వేళ్ళు ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే దానికి వేళ్ళకు సపరేట్గా ఎక్సర్సైజ్ ఉంటుంది. కాళ్ళకు కూడా, చెవులకు కూడా, కళ్ళకు కూడా, పెదాలకు కూడా, నాలుగు కూడా ఎక్సర్సైజెస్ అండి. కాబట్టి సాధన అనేది భక్తి జీవితంలో కూడా అత్యవసరమే. అందుకనే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడండి? నీకు నీవే సాధకము, తర్వాత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు. ఎవరట వాళ్ళు? వయస్సు వచ్చిన వారు. హల్లెలూయా. అంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వయసు రాని వారు కూడా ఉన్నారు. అయితే పిల్లలు, ఇక్కడ దైవభక్తి సాధన అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ దైవభక్తి సాధనలో అనేక అంశాల సాధన ఇమిడి ఉందన్నమాట. ఒకటి కాదు, అనేక అంశాలు ఉన్నాయి. ఎన్నో విషయాల్లో మనం నిరంతర సాధన చేస్తేనే మనం దైవభక్తిలో పరిపూర్ణలం కాగలుగుతాం.
పరిపూర్ణమైన భక్తిని, దైవభక్తిని సాధించడానికి మనము సాధన చేయవలసిన అంశాలలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? నేత్ర పవిత్రత. ఏంటండి? పరిపూర్ణమైన దైవభక్తిని సాధించడానికి మనము సాధన చేయవలసిన అంశాలలో మొట్టమొదటి అంశం ఏంటంటే నేత్ర పవిత్రత. లేదంటే దాన్ని ఏమంటారంటే పరిశుద్ధమైన కళ్ళు కలిగి ఉండడం అని చెప్పుకోవచ్చు. నేత్ర పరిశుద్ధత, పవిత్రత, లేకపోతే పరిశుద్ధమైన కళ్ళు కలిగి ఉండడం అని కూడా చెప్పుకోవచ్చు. దైవభక్తి సాధనలో ఈ మొదటి అంశము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను. ఒక విశ్వాసిలోని పరిశుద్ధత అతని కళ్ళ దగ్గరనే ప్రారంభం కావాలి. నేను పరిశుద్ధంగా ఉంటానని చెప్పుకుంటే నీ పరిశుద్ధత ఎక్కడ ప్రారంభం కావాలో తెలుసా? నీ కళ్ళ దగ్గరనే ప్రారంభం కావాలి. యేసయ్య చెప్పాడు, దేహమునకు దీపము కన్నే అన్నాడు యేసయ్య. అంటే అసలు నీకు వెలుగు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే కళ్ళ దగ్గర నుండి. పరిశుద్ధత కూడా అక్కడి నుండే ప్రారంభం కావాలి. అది యేసయ్య చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయం 29లో అంటాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. ఏమన్నాడండి? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికే. ఓ మహాభక్తుడు ఇలాగనే ప్రార్థన చేశాడు బాప్తీసం పొంది. అంతకుముందు తాను దేవుడిని అంటే నమ్మారు, బాప్తీసం ఇంకా పొందలేదు, రక్షణ పొందలేదు. సరే, ఎటు చూసినా పక్క చూపులు చూసేవాడు, ఆ అమ్మాయిల యొక్క అందాన్ని చూసేవాడు. అయ్యో ప్రభు, నేను తప్పు చేస్తున్నాను, మందిరానికి సంఘానికి వస్తున్నాను, తప్పు చేస్తున్నాను, ఆ విధంగా సౌందర్య ఆకాంక్షతో చూడడం కూడా తప్పే కదా ప్రభు, నన్ను క్షమించినాను. ఆయన ఇది ఎలాగా నేను బాప్తీసం తీసుకుంటే జయించగలుగుతానని అనుకున్నాడు. సరే, మరి కఠోరమైన దీక్ష 3 రోజులు ఉపవాసం ఉండి మరి దైవజనుడి చేత బాప్తీసం పొందాడు సహోదరుడు. సరే, అయినటువంటి ఒక 4 రోజుల తర్వాత మరలి మామూలుగా లోపల మరలా నేను ఇతరుల వైపు చూడను, కామదృష్టితో చూడను, సౌందర్య కాంక్షతో చూడను అనుకుంటున్న వ్యక్తి మరలా చూడడం మొదలెడుతుంటే సాధ్యపడలేదు. అయితే నేను మళ్ళీ తప్పు చేస్తున్నా, ప్రభు నన్ను క్షమించు, ప్రభు నన్ను క్షమించు, మళ్ళీ కన్నీటి ప్రార్థన. అప్పుడు అర్థమైంది తనకి, నేను పెళ్ళి చేసుకుంటే ఈ యొక్క పాపం నుండి బయటపడవచ్చు అనుకొని చక్కగా ఒక మంచి గుణవంతురాలు, సౌందర్యవంతురాలని పెళ్లి చేసుకున్నాడు ఆ సహోదరుడు. పెళ్లి చేసుకొని కొన్నాళ్ళయింది, 1 సంవత్సరము లేదా 6 మాసాలు అంత అయింది. తర్వాత మరలా పక్క చూపులు చూస్తున్నాడు. తన భార్య కంటే బయట కనిపించే అందమైనటువంటి అమ్మాయిని చూస్తూ ఆ అందాన్ని చూసి ఆస్వాదిస్తున్నాడు. కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. ఏంటిది ఇలా జరుగుతుంది? ఏంటి అసలు? ప్రభా, నేను తప్పు చేస్తున్నాను, అసలు జయించలేనా? అసలు ఏంటి? అసలు దీనికి పరిష్కారం ఏంటి? దేవుడు అందుకే చెప్పాడు, అందుకే నీ కుడి కన్ను నీకు అభ్యంతరపరచని ఎడల దాన్ని పెరికివేసామన్నాడు కదా. కాబట్టి నా కళ్ళు 2 తీసేస్తే మంచిదేమో అనుకున్నాడు. అయినా 2 కళ్ళు తీసేస్తే బైబిల్ ఎలా చదువుతాను? కానీ దేవుడు అది చెప్పింది కాదు. దేవుడు చెప్పింది భావం అది కాదు.
2 కళ్ళు తీస్తాం అనుకో తడుముకుంటూ నడుస్తాను, గుడ్డోడు అంటారు. బైబిల్ చదవగలనా? నేను చదువుకున్నాను కదా, చదవలేను. కాబట్టి అది కాదు. మరి దేవుడు ఎందుకు పెరిగి వేసుకోమన్నాడు? ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రభా, ఈ యొక్క నేత్ర పాపాన్ని జయించడానికై ఇకపై నేను ఒక దీక్ష పూనుకున్నాను. నేను ఆఫీస్ కూడా మానేసి కనీసం ఒక 2 నెలలు నా కళ్ళకు గంతలు కట్టి ఇంట్లోనే నాకు కావలసింది బైబిల్ చదవడానికి, ఏదో స్నానపానాలు చేసేటప్పుడు మాత్రం తప్ప ఇంకా ఎప్పుడూ కూడా నా కళ్ళు అనుకొని కళ్ళకు గంతలు కట్టుకుని పెద్ద రుమాలు చుట్టుకొని ఎవరు వచ్చినా ఆయన బాగున్నారు, సరే అండి. బైబిల్ చదివేటప్పుడు ఇప్పేవాడు, భోజనం చేయడానికి, స్నానం చేయడానికి, ఏదో కాలకృత్యాలు, దట్స్ ఆల్, అంతే. ఇంక తర్వాత మళ్ళీ ఖాళీ టైం అంతా కళ్ళు. అయితే అప్పుడు కూడా ఎక్కడి నుంచి ఆలోచనలన్నీ వచ్చి మరలా శరీరేచ్ఛల్ని రెచ్చగొట్టేటటువంటి దృశ్యాలు తన తలంపులకు వచ్చి, ఏంటి ఇలా జరుగుతుంది? అర్థమైంది తనకి, నేనిక పాపమును మానలేని కన్నులలో ఉన్నాను. మరి ఏంటి దీనికి పరిష్కారం? ఏంటి దీనికి పరిష్కారం? దేవుడేమన్నాడు? పరిశుద్ధత అనేది ముందు కళ్ళ నుండే ప్రారంభం కావాలి. ఎందుకంటే నీ దేహానికి కన్నే దీపం కనుక అన్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితానికి కళ్ళ నుండే పరిశుద్ధత ప్రారంభం కావాలి. మరి ఏంటి ఇలా ఓడిపోతున్నానని ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, కన్నీళ్ళు కార్చి దేవుని దగ్గర అడుగుతున్నాడు, కానీ విజయం రావట్లేదు. ఇంకా ఎలాంటి కన్నులు ఉన్నాయట? తనతో ఎలా నిబంధన చేసుకున్నాడట? యోబు అనుకున్నట్టుగా నిబంధన చేసుకున్నాడట. చూడండి ఒకసారి, యోబు 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచుదును అనుకున్నాడు. కానీ కళ్ళు మూసుకున్నా సరే అదే తలంపులు. మళ్ళీ అర్థమైందండి? మళ్ళీ యేసయ్య చెప్పాడు, మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో, ప్రియులారా, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావములు, అవివేకములు వచ్చును. ఏంటట? మత్సరం అనే మాట మీద చూడండి, ఫుట్ నోట్లో ఏముందండి? చెడ్డ కండ్లు కూడా ఉన్నాయట. మనుకోలేకపోతున్నా, లోపల నుంచి వస్తున్నాయి, ఎలా అని బాధపడిపోతున్నాడు. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. చాలు, మానలేకపోతున్నా. ఎలా ప్రభు, ఎలా జయించుతాను? పరిశుద్ధత నా కళ్ళ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. ఫస్ట్ నేను సాధన చేయాల్సింది అక్కడ కళ్ళ మీదనే ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు పరిశుద్ధత కొరకు, పరిశుద్ధతను చూసేటట్లుగా. ఏంటి ప్రభు ఓడిపోతున్నాను, ఏంటి అసలు జరిగింది ఏంటి, ఎక్కడ లోపం ఉన్నది, ఎక్కడ ఈ పొరపాటు జరిగింది అని అంటే, పిల్లరా గమనించండి, అసలు జరిగినటువంటి పొరపాటు ఎక్కడంటే, గమనించండి పిల్లారా, తన బాహ్యమైన కళ్ళను తాను గంతలు కట్టి మూసేసుకుంటున్నాడు. కానీ అసలు తను మూయవలసింది అంతరంగపు మనోనేత్రాలు. ఈ మనస్సు, ఈ మనోనేత్రాలు మూయకుండా అక్షరార్థమైన ఈ నేత్రాలు మూసినా ప్రయోజనము లేదు. ఇక్కడ కళ్ళు మూసుకొని మనోనేత్రాలతో లోకమంతా తిరిగి వచ్చేస్తున్నాడు. ఓహో, అసలు ప్రాబ్లం ఇక్కడ ఉందన్నమాట.
అందుకని ప్రభువా, నా యొక్క నేత్రాలు మొదటిగా మా మనస్సుకున్న ఆ నేత్రాలను నేను ఫస్ట్ నిబంధన చేసుకోవాలి. అది యోబు నిబంధన చేసుకున్నది ఈ కళ్ళు కాదండి. భక్తుడైన యోబు నిబంధన చేసుకున్నది ఈ కళ్ళు కాదు. ముందు మనోనేత్రాలను కట్టుదిట్టం చేసుకున్నాడు. దేవుని దగ్గర కన్నీరు కార్చి అడిగాడు, తండ్రి, నా అక్షరార్థమైన కళ్ళకు ఎన్నో విధాలుగా నేను కంట్రోల్ చేశాను, కానీ అదుపు తప్పింది. అసలు ప్రాబ్లం ఎక్కడుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ముందు నా మనోనేత్రాలు, నా మనస్సుకున్నటువంటి సంచరించే ఆ మనస్సు, దాన్ని ముందుగా నేను లోపల అంతరంగ పురుషునికున్న నేత్రాలను నేనేం చేయాలి? దాన్ని ముందుగా మూసుకోవాలి. అలా మూయటంటే నాకు సాధ్యం కాదు తండ్రి. దేవా, నీ సన్నిధానంలో కన్నీరు కారుస్తున్నా, నా స్వశక్తి చేత నేను జయించలేకపోయినా, ముందుగా నా అంతరంగములో ఉన్నటువంటి తలంపులు, నా అంతరంగంలో ఉన్న ఊహలు, నా అంతరంగంలో వెళుతున్నటువంటి ఆ చూపులు నీ స్వాధీనములో, నీ ఆధీనములో ఉంచి నన్ను ఏలు ప్రభువా. నా హృదయములో నీవు రారాజువై కూర్చో, నేను నీకు పట్టాభిషేకం చేస్తున్నా. నా తలంపులు, నా ఆలోచనలు, నా ఊహలు, నా ప్రాణాత్మ శరీరములు, నా మనస్సు, ఇవన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచి నన్ను నడిపించు ప్రభువా. ఎందుకంటే ఈ లోకములో ఏది నిన్ను చూచుట కంటే గొప్పది ఏది కాదు నాయన అని దేవుని దగ్గర బ్రతిమాలి కన్నీరు కారిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ప్రత్యక్షమై తనకు సహాయం చేశాడు. నా కుమారుడా, ఈ లోకంలో ఏమీ లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు తన కన్నులను ఎటువైపు చూడాలో అటువైపే చూచేటట్లుగా తన కను దృష్టి దైవుని పరిశుద్ధత వైపు, దేవుని పరలోకం వైపు, దేవుని సత్యవాక్యం వైపు, దేవుని యొక్క తీర్పు వైపు, ఆ భయంకరమైన నరకం వైపు, ఇవన్నీ చూసిన తర్వాత సరే బయటకు వచ్చాడు. ఆ సహోదరుడు బయటకు వచ్చి తన కళ్ళ ముందు చాలామంది రోడ్డు మీద ఇటు అటు నడుస్తున్నారు. కొంతమంది వారి శరీరమును కప్పుకోవడానికో లేదా తమ శరీర సౌందర్యం ఇతరులు చూపించుకోవడానికో తెలీదు. వారు వేసిన వస్త్రాధరణ అలా ఉంది. అది కళ్ళ ముందు చాలా మంది ఎదురవుతున్నారు. అందమైన వారు వాల్ పోస్టుల్లో కానీ టీవీలో కానీ చూసిన లోపల మనసు మాత్రం నిశ్చలముగా కదలకుండా, ఏ తుఫాను రేగకుండా, అలలు రేగక ఉన్నట్టుగా ప్రశాంతంగా వెళ్తుంది బండి. వెళ్తుంటే తన కళ్ళ ముందు ఎంతోమంది కనిపిస్తున్నా సరే తనకి ఏమనిపించట్లేదు. ఎందుకంటే తన కళ్ళలో నుండి మనసులో పోగుపడిన పాపం ఒకప్పుడు కానీ ముందు ఇక్కడే దేవుడు క్లీన్ చేసి ఇక్కడ కట్టుదిట్టం చేశాడు కదా దేవుడి సహాయం చేత. అందుకని అంటే ఎలా ఉందండి, తన హృదయములో ఒక పాపము కూడా ఇక కళ్ళ ద్వారా పోగుపడడానికి అంటుకోవడానికి అవకాశం లేక తామరాకు మీద నీటి బొట్టులా కళ్ళ ముందు చుట్టూ అందరూ ఉన్నా సరే ఇక్కడ మాత్రం పాపము అంటట్లే. అప్పుడు దేవుడు నిజంగా నేను చెయ్యవలసినటువంటి సాధన, నేత్ర పవిత్రత అనేది ముందు ఈ కళ్ళు కాదు, లోపల మనోనేత్రాలు ఎటుపోకుండా దేవుడి సన్నిధిలో పెట్టి ఆయన సహాయం అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయాన్ని ఇచ్చి ఏం చేస్తాడండి, అప్పుడు నిశ్చలమైన పరిశుద్ధత, చంచల మనస్సు లేకుండా దేవుని వైపు చూచే కన్నులు, దేవుని చిత్తము, దేవుని సంకల్పం వైపు చూచే కన్నులు అనుగ్రహిస్తే
ఇక ఎలా ఉంటుందండి? మోషే అదృశ్యుడైన వానిని నిదానించి చూచినట్లు అలా చూచుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు అందమైన అమ్మాయిలు కనిపించినా ఏం ఫీలింగ్స్ ఉండదుగా. అది ఎలా సాధ్యం అంటే ఈ కళ్ళకు నువ్వు ప్రాక్టీస్ చేస్తే కాదు, అది లోపల దేవుని సహాయము ద్వారా అది జయించగలుగుతాం. వారే ఏం చెప్తుంది లేఖనము? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారవుతారన్నమాట. లేకపోతే మనకు మన స్వశక్తి చేత జయించాలని, లేదు ఈ కళ్ళు పెరిగివేయాలని, లేదు మూసివేయాలని అనుకున్న అసలు ప్రాబ్లం ఇక్కడ కాదు, లోపల ఉన్నది. ఇక్కడ కళ్ళు మూసుకొని కూడా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. అసలు ప్రాబ్లం ఎక్కడుంది తండ్రి, దాన్ని సరిచేయి అని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభించినప్పుడు అప్పుడు రాను 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 ఇది పరిశుద్ధత వైపు తప్ప మరి ఎటువైపు చూడడం? పరిశుద్ధత వైపు తప్ప ఎటువైపు చూడడం కూడా దానికి చేత కాకుండా వాక్యము, దేవుడి సన్నిధి, అక్కను అమ్మను ఎవరిని చెల్లిని చూసిన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పవిత్రమైన ఆప్యాయత ఇదే కలుగుతుంటుంది. ఎందుకో తెలుసా? మనం అడిగాం కన్నీరు కార్చి, ఆయన వచ్చాడు, అది చూపించాడు, అలా నడిపిస్తాడు అన్నమాట. అప్పుడు మన కన్నులను చూచి పరమగీతాలలో 4వ అధ్యాయంలో అన్నమాట మన బ్రతుకుల్లో అది నెరవేరుతుంది అన్నమాట. పరమగీత గ్రంథం 4:1 నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె, గువ్వ కన్నులు. పరిశుద్ధాత్మ అన్నమాట. పరిశుద్ధాత్మ కన్నుల్లా పరిశుద్ధంగా ఉందేంటి బిడ్డ, ఎంత అందంగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతాలు 1:15 చదవండి. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరి. ఎందుకు తెలుసు నువ్వు అందంగా కనబడుతున్నావు? నీ కన్నులు, అంటే నీ కన్నులు పరిశుద్ధంగా ఉన్నాయి కాబట్టి నీ దేహం అంతా పరిశుద్ధంగానే కనబడుతుంది. ఎంత అద్భుతమైంది. అందుకే పిల్లారా, దేవుని సహాయం లేకుండా ఈ లోకాన్ని మనం జయించలేము. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతోనే మన జ్ఞానేంద్రియములు, ఏ జ్ఞానేంద్రియాలండి? ఇవి కావు. ముందుగా లోపల ఉన్నటువంటి ఆత్మకున్న జ్ఞానేంద్రియాలను దేవుని సన్నిధిలో పెట్టాలి. ప్రభువా, మన కంట్లో శుక్లాలు ఏర్పడుతుంది, అవునా? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పువ్వు పడుతుంది కంట్లో, ఎక్కడికి వెళ్తాం? వెళ్ళి ఏం చేస్తాం? చెకప్లు చేసి ఆయన ఏం చేస్తాడు? కత్తి సూదులు గట్ర పెట్టి ఏం చేస్తారు? సరి చేస్తారు. అప్పుడు మన కన్నులు ఎలా కనబడుతుందట? స్పష్టంగా ఏది చూడాలో, ఎలా చూడాలో స్పష్టత. జ్ఞానముతో నీవు చెల్లిని చెల్లివని, అమ్మను అమ్మవని, చెలికెత్తని చెలికెత్తవని అనగలుగుతావు. అందుకే నీ కన్నులకు కావలసిన కాటుగా నా యొద్ద ఉన్నది కొనుక్కోమన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నాకు ఎప్పుడు చాలా ఇష్టం, దేవుడు తప్ప మనకు ఆ లోకములో చూస్తున్నటువంటి ఆ యొక్క చెడు దృష్టి జయించాలి అనుకుంటే దేవుని సహాయం అడిగే మనం జయించగలుగుతాము. ఏమా, చెడ్డ కన్నులు, పాపము మానలేని కన్నులు ఎలా పోతాయంటే దేవుని సహాయము ద్వారా. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఈ కన్నులు కాదు, లోపల మనోనేత్రాలు ఉన్నాయి చూసావా?
ఆత్మకు నేత్రాలు ఉన్నాయి చూసావా, ఆ ప్రాబ్లం నువ్వు సరి చేసుకుంటే లోకాన్ని జయించగలుగుతావు. అందుకే ఈ పాటలు ఎంత చక్కగా రాసండి ఓఫీరయ్య గారు. ఇతరంబులను నేను పరికించువేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఇతరులు నేను చూసినప్పుడల్లా నా హృదయము గాయమైపోతుంది. ఎందుకంటే వద్దు అంటున్నాను చూసేస్తున్నాను, వద్దు అంటున్నాను చూసేస్తున్నాను. మరి ఏంటి ప్రాబ్లం? అప్పుడు చెప్తున్నాడు ఆయన, విమలాత్మ జలధార నన్ను ద్రావణిచ్చి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాలో నుండి అప్పుడు నాకేం చేస్తున్నాడండి? సహాయం చేస్తున్నాడు. విమలాత్మ జలధార నన్ను ద్రావణిచ్చి, నన్ను నీదు పద సేవ కై నిల్పు స్వామి. ఈ పాటలు ఎన్ని అర్థాలు ఉన్నాయి కదా, పాటను బట్టి వాక్యం వచ్చేసింది కదా. ఇటువంటి పాటలు కొదువండి, పాడితే ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఎప్పుడు నేను చెప్తుంటాను కదా, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలే. ఆ అనుభవంలోనికి వచ్చేస్తాను అన్నమాట. నిన్ను చూసిన కళ్ళతో ఇంకెవరిని చూస్తాను ప్రభువా? నీకంటే అందగత్తెలా, నీకంటే అందగాల? బేష్ పలారే బిడ్డ, నా సౌందర్యాన్ని చూసిన వాడు మరి ఏ సౌందర్యాన్ని చూడలేదు. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయిని మ్రోల మూసేను స్వామి. నిన్ను చూడటమే పరమార్థమని నా మనోనేత్రాన్ని పాదాలేదు పెట్టాను ప్రభాయిక. హల్లెలూయా. కనుక మనము పరిశుద్ధంగా దైవభక్తి సాధనలు సంపూర్ణులం కావాలి అంటే పరిశుద్ధత అనేది నీ నేత్ర పరిశుద్ధత, నేత్ర పవిత్రత నీ కండ్ల దగ్గరనే ఆరంభం కావాలి. నీ భక్తి జీవితమైన పరిశుద్ధ జీవితమైన. అందుకే భక్తులందరూ అలా రాసుకున్నారు. యోబు రాసుకున్నారు, భక్తులు రాసుకున్నారు, యేసయ్య కూడా చెప్పారు. కనుక ఈ నేత్ర పవిత్రత ఈ రోజు నుంచే పరిశుద్ధాత్మ దేవునిని అడిగి మనం ఆయన సహాయంతో ఆయన చూచే కన్నులు, ఈ లోకము చూచిన పాపము అంటని కన్నులుగా మనం భూమి మీద జీవించగలుగుతాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం.